యమధర్మరాజకృత శ్రీ శివకేశవ అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా మా గురువుగారు ప్రణవ పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతులకు పాదాభివందనం చేస్తూ, చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ, మా గురువుగారు అందించిన యమధర్మరాజకృత శ్రీ శివకేశవ అష్టోత్తర శతనామావళిని చదివి వినిపిస్తున్నాను. విని తరిద్దాము. యమధర్మరాజకృత శ్రీ శివకేశవ అష్టోత్తరములు. ఫలశ్రుతి. పూర్వం యమధర్మరాజు కాశీలో గొప్ప తపస్సు చేసి తన పేరు మీదుగా లింగాన్ని ప్రతిష్ఠించి శ్రీ శివకేశవ అష్టోత్తర శతనామాలతో శివుని అర్చించాడు. ప్రీతి చెందిన శివుడు యముడిని దిక్పాలకునిగా చేసి, ఎవరైతే నిత్యం లేదా పుణ్యతిథులలో అనగా అక్షయ తృతీయ మొదలగు పర్వదినములలో కాశీలో లేదా ఎక్కడైనా ఈ అష్టోత్తరములను భక్తితో పారాయణ చేసేవారికి పునర్జన్మ ఉండదని, యమకింకరుల దర్శనం ఉండదని వరం ఇచ్చాడు. యమధర్మరాజుచే చెప్పబడిన శ్రీ శివకేశవ నామాలు నిత్య పారాయణం చేసేవారికి అనేక జన్మాల పాపాల నుండి విముక్తి పొంది కైలాసం లేదా వైకుంఠం ప్రాప్తిస్తుంది. ఓం శ్రీకాంతాయ నమః. ఓం శివాయ నమః. ఓం అసుర నిబర్హనాయ నమః. ఓం మన్మథరిపవే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఖండపరసవే నమః. ఓం శంఖపాణయే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం త్రిపురసూదనాయ నమః. ఓం అంబుధరనీలాయ నమః. ఓం స్థానవే నమః. ఓం ఆనందకందాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం భూతేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం చానూరమర్ధనాయ నమః. ఓం చండికేశాయ నమః. ఓం కంసప్రణాశనాయ నమః. ఓం కర్పూరగౌరాయ నమః. ఓం గోపీపతయే నమః. ఓం శంకరాయ నమః. ఓం పీతవసనాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం గోవర్ధనోద్ధరణాయ నమః. ఓం బాలమృగాంకవర్ణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం భవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం విషమేక్షణాయ నమః. ఓం మురారయే నమః. ఓం వృషభధ్వజాయ నమః. ఓం హృషీకపతయే నమః. ఓం భూతపతయే నమః. ఓం సౌరయే నమః. ఓం పాలనేత్రాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం హరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం కృత్తివసనాయ నమః. ఓం కల్మషారయే నమః. ఓం గౌరీపతయే నమః. ఓం కమఠాయ నమః. ఓం శూలినే నమః. ఓం హరయే నమః. ఓం రజనీశకళావతంసాయ నమః. ఓం రమేశ్వరాయ నమః. ఓం పినాకపాణయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం శూలపానయే నమః. ఓం నృసింహాయ నమః. ఓం త్రిపతగాత్రజటాకలాపాయ నమః. ఓం మురహరాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం రాఘవాయ నమః. ఓం ఉరగాభరణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం పినాకపతయే నమః. ఓం యాదసే నమః. ఓం ప్రమదాదినాథాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం త్రిదశైకనాథాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం కామశత్రవే నమః. ఓం అబ్జపాణయే నమః. ఓం దిగ్వసనాయ నమః. ఓం చక్రపాణయే నమః. ఓం భూతేశాయ నమః. ఓం బ్రహ్మణ్యదేవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః.
ఓం సనాతనాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం రావణారయే నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం ధర్మధురీణాయ నమః ఓం శంభవే నమః ఓం కమలాధీశాయ నమః ఓం ఈశానాయ నమః ఓం యదుపతయే నమః ఓం మృడాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం అంధకహరాయ నమః ఓం శారంగపాణయే నమః ఓం పురారయే నమః ఓం విష్ణవే నమః ఓం నీలకంఠాయ నమః ఓం వైకుంఠాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం మధురిపవే నమః ఓం త్రిలోచనాయ నమః ఓం కైటభరిపవే నమః ఓం చంద్రచూడాయ నమః ఓం కేశినాశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం లక్ష్మీపతయే నమః ఓం త్రిపురారయే నమః ఓం వసుదేవసూనవే నమః ఓం త్రక్షాయ నమః. ఈ నామాలతో పాటుగా ఈ శ్లోకాన్ని కూడా రోజు ఉదయం సాయంత్రం పఠించడం మంచిది అని గురువుగారు చెప్పారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఈ శ్లోకం నిరంతరం చదివిన వారికి జీవితం చివరి దశలో మరణయాతన ఉండదు. ఉన్నా ఆ యాతన వల్ల వచ్చే ఇబ్బందులు పడరు. హరి ఓం నమః శివాయ.